ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ ఇప్పుడు సమాధానాలు చెప్పే స్థాయికి ఎదిగింది. నాడు పోరాటాలు చేశారు, ముందుండి ఉద్యమాలు నడిపించారు, నేడు అధికారంలో భాగస్వాములయ్యారు, పిఠాపురం వేదికగా జనగర్జన చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ జిల్లా లీడర్లు మాత్రం నారాజులో ఉన్నారు. కార్యకర్తలైతే పూర్తిగా డీలా పడ్డారు. ఒకప్పుడు ఆ జిల్లా నుంచి అధినాయకుడు పవన్ రాజకీయంగా ఎలివేషన్ అయ్యారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నేతలకు గుర్తింపు లేదట. పుష్కరకాలంగా పనిచేసిన వాళ్ళను కరివేపాకులా చూస్తున్నారట. జిల్లా అధ్యక్షుడి పరిస్థితి అయితే మరీ అధ్వానంగా మారింది. ఏదైనా పని కోసం ఆఫీసుల దగ్గరికి వెళ్లాలన్నా గంటల కొద్దీ నిరీక్షించాల్సిందేనట. కూటమి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలంటే అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనట. ఇంతకీ ఎవరా జిల్లా అధ్యక్షులు? ఆ పార్టీ లీడర్లకు వచ్చిన కష్టాలేంటి? ఉత్తరాంధ్రలో ఉద్యమాల పురిటి గడ్డ సిక్కోలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్యమం ప్రారంభించిన జిల్లా. ఎన్నో దశాబ్దాలుగా కిడ్నీ బారిన పడి చిన్నపిల్లల నుండి పండు ముసలివారి వరకు మృత్యువాత పడుతుంటే ఆ రోగం ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో తెలియక ప్రభుత్వాలు చేతులెత్తేశారు. ఉద్దాన ప్రాంత ప్రజలకు నేనున్నానంటూ పెద్ద ఉద్యమమే చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ఉద్యమం రాజకీయంగా పవన్ ను ఎలివేట్ చేసిందనే చెప్పాలి. అలాంటి జిల్లాలలో పవన్ వెంట పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు సముచిత స్థానం లభిస్తుందని అధినాయకుడు పవన్ కళ్యాణ్ వైపు ఆశగా ఎదురుచూశారు. అయితే వారి ఆశలు అడియాశలే అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జనసేన పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలు తమ సమస్య తీసుకుని వస్తే వారికి ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితుల్లో జనసేన జిల్లా నాయకులు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అయితే శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్న పిసిని చంద్రమోహన్ పరిస్థితి మరీ దారుణమని చెప్పాలి. పొత్తులో భాగంగా జనసేనకు పాలకొండ నియోజకవర్గాన్ని కేటాయించారు. అది కూడా ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన నిమ్మక జయకృష్ణను జనసేనలోకి తీసుకుని అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించారు. పాలకొండ మినహా మిగతా నియోజకవర్గాలలో పొత్తులో భాగంగా జనసేన కేటాయించకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన నాయకులందరూ కూడా కూటమి అభ్యర్థులు గెలుపు కోసం నిత్యం ప్రజలతో మమేకమై కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు కూడా పడి భారీ మెజార్టీతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి 10కి 10 స్థానాలు గెలవడానికి కీలక పాత్ర పోషించారు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. అంతటి ఘన విజయాన్ని తెచ్చిపెట్టిన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ కి మాత్రం పార్టీ అధికారం లోనికి వచ్చి ఏడాది కాబోతున్నా ఏ బాధ్యతలు ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పదవుల కోసం పనిచేసే నాయకులు కాదు జనసేన నాయకులని ముందు నుంచి చెప్పుకుంటున్నప్పటికీ పదవి లేకపోవడం వల్ల అటు అధికారుల నుండి ఇటు కార్యకర్తల వరకు చిన్నచూపుగానే ఉందనే ఆవేదన వారిలో ఉంది. జిల్లా అధ్యక్షుడు హోదాలో పిసిని చంద్రమోహన్ కార్యకర్తల సమస్యలను తీసుకుని నేరుగా జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లినా ఎటువంటి గుర్తింపు కలిగిన పదవి లేకపోవడంతో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుంది. సమస్యల కోసం వచ్చిన కార్యకర్తల దగ్గర తాము చులకన అవుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక కూటమి ఎమ్మెల్యేలను కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకడమే కష్టమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిసిని చంద్రమోహన్ కు ఏదైనా గుర్తింపు కలిగిన పదవి ఇస్తే జనసేన కార్యకర్తలకు అండగా ఉన్నట్లు ఉంటుందని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి అవకాశం దొరికినట్లు కూడా అవుతుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలు తమకు ఏదైనా సమస్య వచ్చిందంటే నేరుగా విజయవాడ వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారే గాని జిల్లా అధ్యక్షులకు గాని నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర గాని వెళ్లే పరిస్థితి ఉండటం లేదు. ఇందుకు కారణం జిల్లా జనసేన నాయకులకు తగిన గుర్తింపు లేకపోవడమేనన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో గతంలో నిత్యం ప్రజల్లో ఉండే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ప్రజల్లో తిరగాలన్నా కార్యకర్తల నుంచి సరైన గౌరవం దొరకడం లేదని, ఇదే విధంగా కొనసాగితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రానున్న రోజుల్లో జనసేన పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.